మూడు లోకాలను వణికించిన రాక్షసుడు, ఎవరు ఎదుర్కోలేని క్రూర శక్తి, అతనే మహిషాసురుడు. బ్రహ్మదేవుని నుండి తనను స్త్రీలు తప్ప పురుషులు గాని, దేవతలు గాని, ఋషులు గాని ఎవరు జయించలేరు అనే వరాన్ని పొందాడు. ఈ వరం చేతిలో ఉండడంతో మహిషాసురుడు మూడు లోకాలను జయించాడు. దేవతల్ని స్వర్గం నుంచి తరిమేశాడు. భూమి అంతా అరాచకంతో నిండిపోయింది. అప్పుడు దేవతలంతా ఒక చోట చేరి తమ తమ శక్తిని ఒక్క రూపంలో కలిపారు. ఆ శక్తి నుంచి పుట్టిందే అద్భుతమైన దుర్గాదేవి. మహిషాసురునితో యుద్ధం 9 రోజులు సాగింది. ఆ దుర్గాదేవి సింహం మీద సవారీ చేస్తూ 10 చేతుల్లో 10 మహాశక్తి ఆయుధాలు పట్టుకొని యుద్ధానికి బయలుదేరింది. మహిషాసురుడు ఎద్దుగా, ఏనుగ్గా, సింహంగా ప్రతి క్షణం కొత్త రూపం దాల్చి పోరాడాడు. కానీ దేవి ఒక్కోసారి ఒక్కో ఆయుధంతో అతన్ని అణిచిపెట్టింది. చివరికి దశమి రోజు భూమి, ఆకాశం, పాతాళం అంతా వణికిపోయిన సమయం. మహిషాసురుడు తన అసలైన రూపంలో విరుచుకుపడగా దుర్గాదేవి తన త్రిశూలాన్ని ఎత్తి ఒక్క దెబ్బతో అతని హృదయాన్ని ఛేదించింది. అప్పటి నుండి దుర్గాదేవి మహిషాసుర మర్దనిగా పూజించబడుతుంది. ఆ యుద్ధం మనకు నేర్పిన శాశ్వత సత్యం ఏంటంటే, అధర్మం ఎంత బలంగా ఉన్నా ధర్మం ఎప్పటికీ విజయం సాధిస్తుందని. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.